సాయి అజయ్, నువ్వు ఈ నోట్స్ ఎలా తీసుకొచ్చావు? ఎగ్జామ్ సమయంలో ఇక్కడ ఉండటం అంటే ఎలా? అజయ్, సాయి, నిజానికి నా దగ్గర కొన్ని సమాధానాలు ఉన్నాయి. నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. సాయి, ఇది నిజంగా సరైంది కాదు. నువ్వు మాకు మోసం చేస్తున్నావు స్నేహిత. అజయ్, సాయి, నాకు తెలియదు, కానీ నిజంగా నేను నిన్ను సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. సాయి, స్నేహితుడిగా నీ మోసం నిజంగా నిన్ను నమ్మలేని స్థాయికి తీసుకువస్తుంది. అజయ్, యాస్టరిస్క్ నేనేం చేయాలో తెలియదు, కానీ ఇది సరైన మార్గం కాదు. సాయి, నిజమైన స్నేహం మన మధ్య ఉండాలి. ఇలాంటి మోసంతో ఇది పూర్తిగా నాశనం అవుతుంది. అజయ్, నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. సాయి, నువ్వు చేసిన తప్పు మా కోసం తీవ్రంగా ఉంది. ఇది మా సంబంధం మీద నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. అజయ్, నిన్ను నమ్మకమా నష్టపరిచినందుకు నేను నిజంగా క్షమించాలనుకుంటున్నాను. సాయి, క్షమాపణలు స్వీకరించలేవు. ఇది మోసం, నమ్మకం కోల్పోయినట్టు అనిపిస్తుంది. అజయ్, నాకు చాలా బాధగా ఉంది, కానీ నువ్వు చెప్పినట్టుగా నిజంగా ఇది దోపిడీ. అజయ్, నాకు చాలా బాధగా ఉంది, కానీ నువ్వు చెప్పినట్టుగా నిజంగా ఇది దోపిడీ. సాయి, మా స్నేహం పూర్తిగా పాడైపోయింది. ఇది ఎలా తిరిగి స్థాపించాలో తెలియదు. అజయ్, నేను ఎంత క్షమించైనా ఇది తిరిగి వచ్చేది కాదు. నా తప్పు నన్ను అర్థం చేసుకుంది. సాయి, నీవు చేసినది మనకు నష్టాన్ని మాత్రమే కలిగిస్తుంది. నిజమైన స్నేహం కొరకు ఇది చాలా తీవ్రమైన విషయానికి. అజయ్, నిజంగా నువ్వు చెప్పినట్టు నేను తప్పుల నుండి నేర్చుకోవాలి. అజయ్, ఇప్పుడు నాపై నమ్మకం లేకపోతే నేను దయచేసి అర్థం చేసుకోవాలి. సాయి, సరే, ఇది అంతటా సంతోషంగా ఉండదు. నమ్మకం కోల్పోతే ఇది స్నేహాన్ని నాశనం చేస్తుంది.